గుంటూరు కారంకు సంబంధించి థియేట్రికల్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ సాధించాల్సిన అమౌంట్ ఎంత అనేది తేలింది. గుంటూరు కారం నైజాం ఏరియాలో 42 కోట్ల బిజినెస్ చేసింది. ఈ నైజాం రైట్స్ అన్ని దిల్ రాజు తీసుకున్నాడు. అందుకే హనుమాన్కు సంబంధించిన ఇష్యూస్లో అతని పేరు ఎక్కువగా వినిపించింది. ఆంధ్ర వరకు 48 కోట్ల బిజినెస్ చేసింది. తెలుగు కాకుండా ఇతర భాషలకు సంబంధించి 9 కోట్లు. అలాగే ఓవర్సీస్లో 20 కోట్ల వరకు బిజినెస్ పూర్తయింది. సో ఓవరాల్గా చూసుకుంటే 170 కోట్ల వరకు బిజినెస్ అయింది. ఈ మొత్తం రాబట్టాలంటే గుంటూరు కారం 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది. సినిమాకు ఇప్పుడున్న ఊపు చూస్తుంటే అదేమంత కష్టం కాదు. కానీ పోటీ భారీగా ఉంది కాబట్టి కొంత టైం పడుతుందని చెప్పాలి. ఈ పోటీని కూడా దాటుకొని బాక్సాఫీసును షేక్ చేసేంత కంటెంట్ సినిమాలో ఉంటే ఇంకాస్త త్వరగానే బ్రేక్ ఈవెన్ అవుతుంది. కాకపోతే మిగతా సినిమాలన్నీ కూడా స్ట్రాంగ్ కాంపిటీటర్స్గానే కనిపిస్తున్నాయి. అందుకే బలమైన కంటెంట్ ఉంటే తప్ప గుంటూరు కారం ఆ మొత్తం రికవర్ చేయడం అంత సులభం కాదు. కాకపోతే కాంబినేషన్ క్రేజ్ కూడా ఉంది కాబట్టి అంత కష్టం కూడా కాదు.